ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మొదటి మ్యాచ్లో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో బంగ్లాదేశ్పై టీమిండియా మొదటి మ్యాచ్లో గెలిచి మంచి ఫామ్లో ఉంది. ఆదివారం రోజున దాయాది దేశాలు రెండూ కూడా దుబాయ్లో తలపడబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖ్తర్ ఏమన్నాడంటే, ప్రపంచమంతా ఒకలాంటి క్రికెట్ ఆడుతుంటే పాక్ మాత్రం పూర్తిగా విభిన్నమైన ఆట తీరుతో విసిగిస్తోంది. అసలు జట్టు ఎంపికే ఘోరంగా ఉంది. మొత్తం జట్టులో ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ కూడా లేడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ చాలా నిరాశను కలిగించింది. పాక్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ చాలా దరిద్రంగా ఉంది. బంతికో పరుగు కూడా చేయలేకపోతున్నారు. దీనికి తోడు బౌలర్లు చాలా ఉదారంగా పరుగులిచ్చేస్తున్నారు. మిగిలిన జట్లలో 6 లేదా 7 బౌలర్లుంటే పాక్లో మాత్రం 4 ఉన్నారు. పాకిస్తాన్ జట్టు ఆదివారం రోజున భారత్తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ పాక్కు చావోరేవో మ్యాచ్. టీమిండియా చాలా బలంగా దుర్భేద్యంగా ఉంది. పాక్కు నేను బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నాను. భారత్ దూకుడుగాడి ఈ మ్యాచ్ను గెలిచేందుకు యత్నిస్తుంది. మీరు కూడా దూకుడుగాడడం మినహా మరో ఆప్షన్ లేదు. టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. టీమిండియాపై పాక్ గెలవడం కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం చాలా పెద్ద ప్రమాదంగా మారింది. అతడు ఐసీసీ మెగా ఈవెంట్స్లో ఎన్నో విధ్వంసాలు సృష్టించాడు. అతడి ఆటను చూస్తుంటే ఈసారి కూడా అలాంటి విధ్వంసం రిపీట్ అవుతుందేమోనని భయంగా ఉందని అఖ్తర్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి మ్యాచ్కు ముందే పాకిస్తాన్ ఓడిపోతుందని అఖ్తర్ సూచనప్రాయంగా అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. అఖ్తర్ చెప్పినట్లు పాకిస్తాన్ నిజంగానే చాలా చెత్త ఆట ఆడుతోందా? ఇండియా పాక్ మ్యాచ్లో ఎవరికి గెలిచే అవకాశాలున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.